రికార్డ్స్ ఆఫ్ రైట్స్ బిల్ 2024 పై చర్చా వేదిక నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ ఉద్యోగులందరికీ, రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రెవెన్యూ చట్టం ఎందుకు అతలాకుతలమైంది, ఈ భూమి తగాదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుండి మొదలైంది, దీని మార్పు ఎక్కడి నుండి వచ్చింది? నిజాం ప్రభుత్వం నుండి వస్తున్న బిల్లుని పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే 1983కు ముందు. మరి ఆ చట్టాన్ని భూమి శిస్తు కట్టేవాళ్ళం. మనం చాలామంది మాట్లాడుతూ శిస్తును తీసేస్తారు అని కూడా మాట్లాడినారు. మరి ఈ చర్చా వేదికలో చాలా విషయాలను చర్చించినారు. ఈ చర్చ సందర్భంగా సీనియర్ నాయకులు, ఈ జిల్లాకు పెద్ద నాయకులు, పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారికి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, ఇతర ఉద్యోగులందరికీ, ఎంఆర్ఓలకు, ఈ సమావేశానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, రామారావు గారు వచ్చినారు. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినారు. అప్పుడు విఆర్ఏ వ్యవస్థను తీసుకొచ్చినారు, మాండలిక వ్యవస్థను తీసుకొచ్చినారు. మరి వచ్చినప్పుడు కొంత అంటే అక్కడ పట్టున్న నాయకులు కానీ, పట్టున్న ఉద్యోగులు కానీ, ఆ ల్యాండ్ మీద పట్టున్న వాళ్ళు లేకుండా పోయినారు. అక్కడి నుండి కొంచెం మనం ఊహించిన దానికన్నా తప్పులు జరగడం మొదలుపెట్టినారు. కరెక్షన్కు ఎక్కడ కూడా స్థానం లేకుండా పోయింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పాపం రైతులు భూమి శిస్తు కట్టలేకపోతా ఉన్నారు, అది రద్దు చేద్దామని ఆయన రద్దు చేయడం జరిగింది. దీన్ని అదనుగా చూసుకొని అక్కడి నుండి అక్రమాలు జరగడం మొదలుపెట్టి, ఎందుకంటే నా దగ్గర నేను ఒకవేళ భూమి శిస్తు కట్టి ఉంటే నాకు తప్పకుండా రైట్ ఉండేది. అరే నేను డబ్బులు కట్టినాయా, అది నా భూమి అని చెప్పుకోవడానికి. చాలామంది వలస వెళ్ళినారు. అక్కడ పంటలు లేకనో, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళడమో, హైదరాబాద్లో బ్రతకడానికి వెళ్ళకనో ఆ ల్యాండ్ని పడేస్తే దాన్ని కబ్జా పెట్టడం మొదలుపెట్టినారు. ఎందుకనంటే భూమి శిస్తు లేదు కాబట్టి వీళ్ళు కబ్జాదారులకు ఒక దారిని వేసినట్టు అయిపోయింది. ఎందుకనంటే కబ్జా ఉంటే, ఆ భూమి శిస్తు ఉంటే వాళ్ళు తప్పకుండా కట్టుకునే వాళ్ళు, ఒక రిసీట్ ఉండేది. వాళ్ళు చెప్పినట్టు కోర్టులో అది తహసీల్దార్ ఇచ్చిన రిసీట్ కాబట్టి నడిచేది. ఇప్పుడు అటువంటి తీసేస్తున్నారు కాబట్టి దీన్ని మనం అక్కడి నుండి సవరించుకుంటూ రావాల్సిన అవసరం వచ్చింది. మరి ఇంకొకటి, మా ఉద్యోగ మిత్రులు ఎవరు కూడా నన్ను దయచేసి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని విజ్ఞప్తి. జవాబుదారీతనం లేదు. పహానీలో ఒక పేరు ఉంటుంది, పట్టాదారు కాలంలో ఒక పేరు ఉంటుంది. మార్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మన శిక్షలు పడుతున్నాయా? ఎవరన్నా చేస్తే వాళ్ళకు భయం ఉన్నదా? ఈ భయం లేకపోవడం వల్ల, జవాబుదారీతనం లేకపోవడం వల్ల అడ్డగోలుగా మనం ఏది పడితే అది చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చేతుల అధికారం ఉన్నదని చేస్తూ ఉన్నాం. మరి అది బలేటోళ్ళు చాలామంది, అన్నదమ్ములు కొట్టుకోవడం, చనిపోవడం, మర్డర్లు జరగడం. నేను 95-96లో ఎన్జిఎం హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంటే భూమి తగాదాల వల్ల నేను దసరా రోజు ఆ రోజు ఉద్యోగంలో డ్యూటీలో ఉన్నా. ఎంతమంది నరుక్కు చచ్చిందంటే 25 మంది. నేను గంటకు 2 ఆపరేషన్లు, 1 ఆపరేషన్ చేసినా కూడా సరిపోలే, 3 రోజులు చేయాల్సి వచ్చింది. చాలామంది చేసిన వాళ్ళలో చనిపోయినారు కేవలం భూమి తగాదాల వల్ల. ఈ మర్డర్లని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగేటివి మర్డర్ల వల్ల, భూమి తగాదాల వల్ల జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రివెంట్ చేయగల శక్తి కూడా మీ దగ్గర ఉన్నది. మీరందరూ కూడా, మనకెవరు లేరని మన ఎంఆర్ఓ కూడా పెట్రోల్ బస్ తగలబెట్టినారు అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎంఆర్ఓ అని. దీనికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ఒక మంచి చట్టాన్ని తీసుకొద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన మన చాలా మంచి డిస్కషన్ అసెంబ్లీలో కూడా చేయడం జరిగింది. మీరు కూడా దీని మీద, చట్టం మీద అవగాహన కల్పించడానికి ఈ సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దానికి డాక్టర్ను కూడా పేషెంట్ చనిపోతే జవాబుగా నువ్వు ఏం తప్పు చేసినావు అని అడిగేవాళ్ళు. అంటే నేను 85 నుంచి 89 వరకు, 2008 వరకు కూడా ఉస్మానియాలో పనిచేసిన. ఒక పేషెంట్ నా ఆపరేషన్ వల్ల చనిపోతే పోస్ట్ మార్టం మీటింగ్ పెట్టేది. అటు రేడియాలజిస్ట్ ఉండేది, ఇటు జనరల్ మెడిసిన్ ఉండేది, ఇటు జనరల్ సర్జన్ ఉండేది, ఇంకా సీనియర్స్ ఉండేది. ఎందుకు చనిపోయిందో నేను అక్కడ నిలబడి చెప్పాలి. మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండేది. ఇది తప్పు ఎందుకు జరిగింది, పేషెంట్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, చిన్న సమస్యతోనే అడిగేవాళ్ళు. ఆ భయం ఉండేది. ఆ భయంలో మేము తప్పకుండా ప్రతిదీ నోట్స్ మెయింటైన్ చేసేది. కోర్టుకు పోయినా కోర్టు తప్పు పడుతుందని కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా
డాక్టర్ను అరెస్ట్ చేసేది. మరి కాబట్టి మనం అందరం కూడా ఈ భూమి తగాదాల వల్ల మరి ముఖ్యంగా రేట్లు పెరిగిపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి జవాబుదారీతనం కోసం ఏమి చేస్తే బాగుంటుంది, ఈ చట్టాన్ని ఏ విధంగా స్ట్రిక్ట్గా అమలు చేస్తే బాగుంటుంది, మనం తప్పు చేస్తే మనకు కూడా శిక్ష పడుతుందన్న భయంలో మనం ఉంటేనే కానీ ఇది ఆగదు అని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి. ఎందుకనంటే చాలామంది మన కుటుంబాలలో మర్డర్ అయిపోయినారు, భూమి మాట్లాడుకోకుంటుంటున్నారు, పుట్టిన అన్నదమ్ములే మాట్లాడుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులు నరికి చంపేస్తూ ఉన్నారు. పెద్ద కొడుకు కొంచెం ఎక్కువ ఇచ్చిందని, చిన్న కొడుకు తక్కువ ఇచ్చిందని, పెద్ద కొడుకు ఆ భాగం ఉండాల్సింది మంచిది వానికి ఇచ్చింది పొలం, చెడ్డోనికి కిందది చిన్నోనికి ఇచ్చిందని, దానికి నీళ్లు లేవని, బావులు లేవని ఈ విధంగా అనుకుని తల్లిదండ్రులను కూడా చంపుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి చర్చా వేదిక పెట్టినారు, సమయం కూడా లేదు, పెద్దలు మాట్లాడాల్సింది ఉన్నది కాబట్టి చాలా విషయాలు మాట్లాడదామన్నా కూడా సమయం లేదు. కాబట్టి జవాబుదారీతనం ఒకటి, భూమి శిస్తు ఒకటి, ఈ చట్టాన్ని ఏ విధంగా పటిష్టంగా చేస్తాం. మనము తప్పు చేస్తే మనకు కూడా ఈ రోజుల్లో సమాజంలో ఒక పేరు వచ్చింది, రెవెన్యూ ఉద్యోగులు అంటే ఎంఆర్ఓ దగ్గరికి పోతే డబ్బులు లేని చెయ్యరు అనేది. ఆ మచ్చ కూడా మనకు ఉండకూడదు. ఏదున్నా చట్ట ప్రకారంగా తేట తెల్లంగా చేసే విధంగా తీసుకురావాలి. అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ మీ అందరికీ తెలుసు, చాలా చక్కగా కాల్చి చంపేసినారు, కుటుంబం రోడ్డు మీద పడ్డది ఈరోజు. కాబట్టి దయచేసి దీని విషయం కూడా మీరు అందరూ ఆలోచించి మనకు కూడా ఒక జవాబుదారీతనంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ.